నమస్తే అండి. స్టేట్ న్యూస్ తెలుగు నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ మాకు ఇప్పుడే ఒక చిన్న విజువల్స్ వచ్చాయి. అక్కడ భద్రాచలంలో ఏదో చర్చిలో దారుణంగా ఒక ముసలాయిని లాగటం, సండే రోజు ఆరాధన చేస్తున్న సమయంలో రేపు క్రిస్టమస్ అని కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఒక ఆరాధన మందిరంలో ఒక విజువల్ చూసి బాధ అనిపించింది. మీరు ఆ చర్చికి పోతారు, ఆ చర్చి వెళ్ళరని నాకు తెలిసింది. సార్ అసలు ఏంటది? మీరు చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు? అక్కడ ఏం జరుగుతుందండి అక్కడ? సార్ మీరు చెప్పింది వాస్తవం సార్. ఇట్లా ఒక పెద్ద ఆయన్ని ఇట్లా స్టేజ్ మీద నుంచి మర్యాద లేకుండా ఇట్లా లాగేయడం ఇవన్నీ జరిగినాయి సార్ ఇక్కడ చర్చిలో. ఈ విషయంలో చాలా బాధపడుతున్నాం మేమందరం కూడా. ఎందుకంటే గత దినాల్లో మాకు ఒక కోర్టు ఆర్డర్ ద్వారా మేము ఈ చర్చిని నడుపుకుంటూ వస్తున్నాం సార్. అయితే ఆ సమయంలో తర్వాత ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తూ ఇక్కడ లోకల్ కోర్టులో వాళ్ళు సవాల్ చేస్తూ ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు సార్. ఎక్స్ పార్టీ తెచ్చుకున్నాక ఆ ఆర్డర్ను చూపించినప్పుడు మేము దానికి ఓబే అయ్యి కోర్టు ఆర్డర్కి మేము ఆ చర్చికి ఉన్నటువంటి తాళాలు అనేవి అన్ని పోలీసు వారి సమక్షంలో తాళాలు తీసి ఆ చర్చిని వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందండి. ఓకే ఓకే అప్పచెప్పినప్పుడు వాళ్ళు దేవుని యొక్క సేవ చేసుకోవడానికి అప్పచెప్పాం సార్. అయితే ఇదే క్రమంలో మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని మేము హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు మాకు ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది సార్. హైకోర్టులో మాకు ఫేవర్గా ఇచ్చి ఫస్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్ని అది క్యాన్సిల్ చేస్తూ మాకు ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేసి మాకు ఏదైతే ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్ ఉందో ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది. దాన్ని మేము ఆర్డర్ని తీసుకొని ఏఎస్పీ గారిని, సిఐ గారిని కలవడం జరిగిందండి. ఓకే సార్. కలిసినప్పుడు వారు ఏమన్నారంటే, మీకు ఇదివరకే మీరు ఏ విధంగా అయితే వచ్చి ఇచ్చారో మర్యాదపూర్వకంగా మీరు కూడా వెళ్ళి చేసుకోండి అన్నారు. లేదు సార్ మీరు రండి అని చెప్పాము మేము. ఓకే సరే వారు ఏమన్నారంటే, మీరు వెళ్ళండి, మీరు మర్యాదపూర్వకంగానే వెళ్ళి వాళ్ళకి చెప్పి మీరు మాకు ఆర్డర్ వచ్చింది అన్నారు. వాళ్ళు చెప్పారు కూడా, వాళ్ళకి ఆర్డర్ వస్తే మేము వెళ్ళిపోతామని ముందుగానే పోలీసు వాళ్ళకి వాళ్ళు చెప్పారు సార్. ఓకే 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 సార్. చెప్పడం ద్వారా మేమేం చేసామంటే అదే మర్యాదతో వెళ్ళి, సార్ మీరు ఇంత ముందు వెళ్ళిపోతానని చెప్పారు కదా, ఆర్డర్ వచ్చినప్పుడు మాకు ఆర్డర్ వచ్చిందండి, సిఐ గారు కూడా చెప్పారు, మీరు ఖాళీ చేస్తే మేము పరిచయం చేసుకుంటామండి దేవుని సేవ అని చెప్పాము. ఓకే ఓకే చెప్పినప్పుడు వాళ్ళు వినలేదండి. వినకుండా మాకు వాళ్ళే వేరే వాళ్ళు వచ్చి చెప్పాలి, సిఐ గారే వచ్చి చెప్పాలన్నట్టు మాట్లాడారు. అయితే ఆ విషయానికి అయితే మేము పొద్దున్న మా ఆరాధన చేసుకుంటున్నాం. సిఐ గారు మీరు చేసుకోండి, మీరు ఏదన్నా అంటే నాకు చెప్పండి అన్నారు. చెప్పినప్పుడు మేము ఆరాధన నడిపిస్తున్నప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా మనుషులందరూ కూడా వృద్ధాప్యంలో ఉన్నటువంటి 78 సంవత్సరాలు ఉన్నటువంటి వయసులో ఉన్న ఫౌండర్ అయినటువంటి జోసెఫ్ ఎల్లయ్య గారిని, స్వామినాథన్ గారిని. జోసెఫ్ ఎల్లయ్య గారు అంటే పాస్టర్ గారేనా? ఆయన ఫౌండరు ప్లస్ పరిచర్య చేసే ఆయన. ఇంకా ఓకే 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 ఆయన ఫౌండరు. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తా ఉంటే మధ్యలో పాటలు పాడి వచ్చి ప్రార్థన చేస్తుండగా మధ్యలో దౌర్జన్యం చేసి ఆయన గల్లా బట్టి లాగడం. అదే ప్రార్థన చేస్తుండగా అది లాగారు. చాలా బాధాకరంగా ఉందండి అసలు. అవును సార్. అదే మాకు చాలా ఇప్పుడు ఏమన్నా విషయాలు ఉంటే మొత్తం ఆరాధన దౌర్జన్యంగా ఈడ్చిపడేయడం వాళ్ళని ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆరాధన అయిన తర్వాత కూర్చొని పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ దేవుని ఆరాధన జరుగుతున్నప్పుడు అలా చేయటం అనేది అందరూ అసహించుకుంటున్న విషయం అది. అవును సార్. ఇది అంటే మీరు ఏమనుకోవద్దు, దేవుని సేవ చేయటం కోసం కొట్లాడుకుంటున్నారా మీరు? అక్కడ చర్చి భవంతి కోసం కొట్లాడుకుంటున్నారా అండి? అయితే ఒకటి సార్, ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ లోకల్ సంబంధించిన వ్యక్తులు కాదండి. వాళ్ళు అవుట్ సైడ్ వేరే ఊర్ల నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చారు. ఆ వ్యక్తులు వీళ్ళ మీద వృద్ధాప్యంగా ఉన్నటువంటి వీరి మీద దాడి చేయడం జరిగింది. వేరే ఊర్ల నుంచి కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి చూసే వాళ్ళకి ఎలా ఉందంటే దేవుని కోసం, దేవుని ఆరాధన కోసం మీరు కొట్లాడుతున్నట్టు లేదు, ఆ బిల్డింగ్ కోసం కొట్లాడుకున్నట్లే ఉందని అనిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ క్రమంలో మేము పరిచయం చేసుకుంటున్న క్రమంలో వాళ్ళు అలా ఆ విధంగా చేయడం అనేది, ఏదైనప్పటికీ ఆరాధన చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు అట్లా లాగడం అనేది అది ఈ సభ్య సమాజం అసలు అందరికీ అసహ్యంగా అనిపిస్తుందండి. అది క్రిస్టమస్ ముందు మీరు మరి ప్రజలకి జీసస్ ద్వారా ఇచ్చే సందేశం ఏమిటో అసలు ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి. అదేం లేదు సార్. మేము చెప్పేది ఏంటంటే మేము
గౌరవిస్తున్నాం సార్. కోర్టుని కానీ పోలీసు వారిని కూడా వారు ఏదైతే చెప్పారో దాన్నే మేము చేస్తున్నాము. కాబట్టి కోర్టు ఆర్డర్ని గౌరవించి మేము వారికి చెప్పాము మర్యాదపూర్వకంగా. ఇంతకుముందు కూడా లాస్ట్ టైం కూడా కోర్టు ఆర్డర్ని గౌరవించి మేము ఎటువంటి గొడవ చేయటం కానీ ఏది కూడా ఇక్కడ ఏం జరగకుండా మర్యాదపూర్వకం చేశాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే రెండోసారి వాళ్ళకి ఆర్డర్ రాలేదనే దాంతో చుట్టుపక్కల గ్రామాల్లో నుంచి మనుషుల్ని తీసుకొచ్చి ఒక మనుషుల మీద దౌర్జన్యం చేయడం అనేది చాలా దురదృష్టకరం సార్. సరే, మీరు మాత్రం పోలీసు వాళ్ళ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ తోనే ఎంటర్ అయ్యారు, మర్యాదగానే చట్టపరంగానే పోలీసు వాళ్ళు సపోర్ట్ తోనే మీరు ఎంటర్ అయ్యారు. అవును సార్. దైవారాధన, అందులో ఆరాధన చేస్తున్న క్రమంలో జరిగిన విషయం ఇది. అవును సార్. ఏదైనప్పటికీ కొద్దిగా ఇది బాధాకరమైన విషయం అండి. క్రిస్మస్ ముందు ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ప్రజలకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఆర్డర్ని బట్టి మాకు ప్రశాంతమైన వాతావరణంలో క్రిస్మస్ జరుపుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని మేము కూడా ప్రార్థన చేస్తున్నాం సార్. మరి అది దేవుని చిత్తం ఎలా ఉంటుందో తెలియదండి. మరి అది ఒకసారి థ్యాంక్ యూ సార్. మీరు పోలీసు వాళ్ళని ఆశ్రయించడం అనేది మంచిది ఎప్పటికైనా. ఎట్లయినా అధికారులు మనం ఆశ్రయించాల్సిన అవసరం ఉంది. పెద్దలు కూర్చోండి, చక్కగా మాట్లాడుకోండి, ప్రజలకి మంచి సందేశం ఇస్తారని ఆశిస్తున్నాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ వసంత కుమార్ గారు. చెప్పండి ఏదో చెప్పబోయారు, చెప్పండి. ఓకే సార్. థ్యాంక్ యూ.